ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మందారంని పొడిచాక తప్పించుకునే ప్రయత్నంలో ఆ చేతికున్న రక్తం ఏ గోడకు అంటుంటుంది. ఇలాంటి చోటుకి రాకూడదని రూల్ ఏమైనా ఉందా? ఏమంటారు మై లార్డ్? అది కూడా ఈ అవకాశం ఉంది. మందారం చనిపోయిందనే దానికన్నా బతికే ఉందనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నా దగ్గర ఉన్న ఆధారం అదే. కానీ మందారం బతికే ఉందని ఆధారాలతో సహా నిరూపించడానికి నాకు కొంచెం సమయం కావాలి. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఈ అమ్మాయి ముద్దాయిని ఎలాగైనా తప్పించాలని చూస్తుంది. అందుకే నిన్న ఒక్కరోజు టైం అడిగింది, ఇప్పుడు ఇంకొంత సమయం కావాలి అంటుంది. హత్య కేసుల్లో ఇలాంటి ముద్దాయిల్ని వెంటనే శిక్షిస్తేనే రేపు సొసైటీలో ఇలాంటి హత్యలు చేసే వాళ్ళకి భయం ఉంటుంది. జడ్జి గారు, తప్పు చేశాడని పూర్తిగా నిర్ధారణ కాకముందే శిక్షించడం వల్ల న్యాయ దేవత మీదున్న నమ్మకం కూడా పోతుంది. ఒక మనిషిని శిక్షించడం అంటే కేవలం ఆ మనిషిని మాత్రమే కాదు, తనే ఆధారంగా బతుకుతున్న తన భార్యని శిక్షిస్తున్నట్టు, తన కుటుంబాన్ని శిక్షిస్తున్నట్టు. తన భవిష్యత్తుని శిక్షిస్తున్నట్టు. కానీ పూర్తి ఆధారాలు లేకుండా శిక్ష వేయడం అంత కరెక్ట్ కాదు జడ్జి గారు. ఈ కేసు పరిగణలోకి తీసుకొని నేను పూర్తి ఆధారాలు సేకరించేంత వరకు నాకు కొంచెం సమయం ఇవ్వవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. ఈ కోర్టు భోజనం విరామం వరకు వాయిదా వేస్తున్నాను. ది కోర్ట్ ఈజ్ ఎడ్జర్న్డ్ ఫర్ లంచ్. ఈ విరామం పూర్తయ్యేలోపు ఎలాగైనా ఆధారాలు సేకరించాలి. మందారం ప్రాణాలతోనే ఉంది, కానీ ఎక్కడుందో ఎలా తెలుసుకోవాలి? కత్తిపోట్లకి గురైంది కాబట్టి ఎక్కువ దూరం వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఆ శ్మశానానికి దగ్గరగా ఉన్న ఏదొక హాస్పిటల్కి వెళ్ళుండొచ్చు. ఈ రూప ఇక్కడేం చేస్తుంది? హలో, ప్రవీణ్ క్లినికా? ఎస్ మేడం, చెప్పండి. మీ దగ్గరికి 2 days ముందు ఎవరైనా అమ్మాయి కత్తిపోట్లతో వచ్చిందా? అలాంటి వాళ్ళు ఎవరూ రాలేదు మేడం. ఓకే. చెప్పండి సార్, మీ దగ్గరికి 2 days ముందు ఎవరైనా కత్తిపోట్లతో ఒక అమ్మాయి వచ్చి అడ్మిట్ అయిందా? అలాంటి వాళ్ళు ఎవరూ రాలేదు మేడం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏం చేయాలి? శ్మశానానికి దగ్గరగా ఉన్న హాస్పిటల్స్లో ఎక్కడా జాయిన్ అవ్వలేదు. ఇప్పుడు రాజును ఎలా బయటికి తీసుకురావాలి? దేవుడా, నువ్వే ఒక దారి చూపించాలి. బేబీ, ఏంటి తీసుకొచ్చావు? మూలిక ప్రయోగవలియా అంటే మందారం ఇక్కడేమైనా ఉండుండొచ్చా? బేబీ పద. మందారం గురించి రూపకేదో ఆధారం దొరికినట్టుంది. ఆ ఆధారాన్ని ఎట్టయినా నేను తీసుకురావాలి. రాజుని నేను బయటకు తీసుకురావాలి.
రూపెక్కడికెళ్ళింది తమ్ముడు? ఏవో సాక్ష్యాల కోసం వెళ్ళింది కదా. చివరి అవకాశం కదా, చూద్దాం అక్క. అతయ్య, ఆ రూపం నమ్ముకుంటే అంతే. లాయర్ గారు, రాజుకి శిక్ష పడ్డానికి వీల్లేదు. డాడీతో మాట్లాడి మిమ్మల్ని డిస్ట్రిక్ట్ కోర్టు నుండి హైకోర్టుకి పంపిస్తాను. లాయర్ గారు, నా కొడుకు ఏ తప్పు చేయలేదు, కానీ నా కొడుక్కి న్యాయం జరుగుతుందని నాకు అనిపించట్లేదు. ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు, నేను చూసుకుంటాను. నా బిడ్డను కాపాడండి. లాయర్ గారు, తమరు న్యాయాన్ని కాపాడితే చాలు. ఆటోమేటిక్గా నా కొడుకు కూడా కాపాడబడతాడు. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇప్పుడు ఆ మందారం ప్రాణాలతో ఉంటే తప్ప రాజుని కాపాడలేం. దీపక్, మందారం బతికుండే ఛాన్స్ ఉందా? అస్సలు ఛాన్సే లేదు మమ్మీ. ఇప్పుడు మనకున్న ఏకైక ఆధారం ఒక్క అమ్మాయి గురే ముత్యాలు. రూప కనిపించట్లేదే, ఒకసారి ఫోన్ చెయ్యి. అమ్మా, మందారం గురించి చిన్న ఆధారం దొరికింది. మీరేం కంగారు పడకండి. అవునా? జడ్జి గారు వచ్చేలోపు నేను వచ్చేస్తాను. అలాగేనమ్మా. అమ్మాయి గారు, అసలు ఏమైంది మందారం? దీపక్ చాలా దుర్మార్గుడు అమ్మాయి గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.